మత్తు వదలరా 2 అయితే అంతకు మించి అన్నట్టు కూడా. సో మీరు ఇచ్చిన పాయింటర్స్ కానీ ఎలా వర్కౌట్ అయ్యాయి అనుకుంటున్నారు స్క్రీన్ మీద చూసేటప్పుడు? నేను ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయని నాకు అనిపిస్తుంది. అంటే ఆడియన్స్ మధ్యన కూర్చుని వాళ్ళందరూ కూడా చూసి ఒక 15 to 20 థింగ్స్ చెప్పారు. ప్రొడ్యూసర్స్ అండ్ చెరి గారి దగ్గర నుంచి సపోర్ట్ కానీ ఎలా వచ్చింది ఏంటి? ఒక తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంటే చిన్న స్టీరియో టైప్స్ ఉంటాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ రెస్పాన్స్ విన్నప్పుడు ఏమనిపించింది? రితేష్ బ్రోకి స్టోరీ వచ్చిన దగ్గర నుంచి ఐ వాజ్ సూపర్ షూర్ మూవీ హిట్, నో డౌట్. వాళ్ళని ఏం డిసప్పాయింట్ చేయదు, ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ రీచ్ అవుతున్నానని అనుకుంటున్నాను. సింహ గారు సో ఒక టైప్ ఆఫ్ సెటిల్మెంట్ టైప్లో కనిపిస్తూ ఉన్నా కానీ పక్కన నుంచి ఎవరో ఒకరు పోక్ చేసి లేపే టైప్లో ఉన్న సత్య గారి క్యారెక్టర్. సో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది ఎలా వర్కౌట్ చేశారు? మనకి సీరియస్నెస్ ఉండాలి ప్లాట్లో, అట్ ద సేమ్ టైం ఫన్ కూడా ఉండాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్ టైమ్స్లో మనందరినీ కూడా మత్తులో ముంచేసేసి మంచిగా నవ్వించిన మూవీ ఏదైనా ఉందంటే మత్తు వదలరా 2 కదా. మరి ఆ మూవీ అసోసియేట్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్, అలాగే అందులో యాక్ట్ చేసిన పర్సన్ సాయి సోమయాజులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. బ్రో ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, హాయ్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు ఇచ్చిన కంటెంట్తో ఊగిపోతున్నాం అనమాట. ప్రేక్షకులందరూ నవ్వుల పువ్వులతో ఆ మత్తులో మునిగిపోతూ ఉన్నారు. ఎంతకు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో హ్యాపీ అండి, సో హ్యాపీ. అంటే నాకైతే ఇది ఒక చిన్న పర్సనల్ విన్ ఇన్ మెనీ వేస్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఒక స్క్రీన్ మీద కనపడ్డా, నా పేరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద వచ్చింది. అండ్ నాకు రితేష్ బ్రో వర్క్ అంటే చాలా ఇష్టం. రితేష్ బ్రో ఆయన టీం అన్న. సో ఇట్ ఫీల్స్ లైక్ అ పర్సనల్ విన్ ఫర్ మీ. సో వెరీ హ్యాపీ. మొత్తానికైతే మత్తు వదలరా 1 మనం చూసాం. సో అది ఎంతగా నచ్చిందో మనందరికీ తెలుసు. అండ్ మత్తు వదలరా 2 అయితే అంతకు మించి అన్నట్టు కూడా. సో అలా చేశారనమాట. సో రైటింగ్ అనేది కూడా మీరు కూడా సో ఇన్వాల్వ్ అయ్యారు. సో మీరు వచ్చిన తర్వాత కానీ సో మీరు ఇచ్చిన పాయింటర్స్ కానీ ఎలా వర్కౌట్ అయ్యాయి అనుకుంటున్నారు స్క్రీన్ మీద చూసేటప్పుడు? బాగా వర్కౌట్ అయ్యండి. అంటే ఫస్ట్లీ ఐ హావ్ టు టెల్ దిస్ అండి. యూజువల్గా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మేక్ దే కెరియర్స్ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఒక రైటర్ గానో డైరెక్టర్ గానో వాళ్ళు చాలా రాస్తారు, వాళ్ళకి అసలు క్రెడిట్ రాదు. అంటే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే వాళ్ళు మొత్తం మూవీ రాస్తారు, వాళ్ళకి క్రెడిట్ రాదు. గోస్ట్ రైటింగ్ అనేది చాలా కామన్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ. బట్ నేను కాంట్రిబ్యూట్ చేసిన ఆ కొద్దిగా ఇది దానికి కూడా రితేష్ అక్నాలెడ్జ్డ్ ఇట్ అండ్ హీ గేవ్ మీ అసోసియేట్ రైటర్ క్రెడిట్. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ నేను ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయని నాకు అనిపిస్తుంది అండి. అంటే ఆడియన్స్ మధ్యన కూర్చుని చూసినప్పుడు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రీసెంట్గా కలిశాను, మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా నా ఎక్స్ కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా చూసి ఒక 15 to 20 థింగ్స్ చెప్పారు. ఇది నువ్వే రాసుంటావు కదా, నువ్వే చెప్పుంటావు కదా అని. అందులో ఆల్మోస్ట్ ఒక 70% మ్యాచ్ అయ్యాయి. సో ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే ఓకే, సో రావడం కూడా గ్రీన్ టీ వచ్చింది నాకు. అండ్ ఏంటంటే రితేష్ గారి వర్క్స్ అనేది కూడా మనం చూసాం. ఏంటంటే ఎప్పుడైతే పార్ట్ 1 మనం నార్మల్గా సో చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు కూడా సో 2 మాత్రం ఎటువంటి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు అని చెప్పేసుకొని కంకణం కట్టుకొని మరి కూడా ఎగ్గేసుకుంటూ వెళ్ళి థియేటర్స్లో చూస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా ఆ ఫస్ట్ పార్ట్లో వర్క్ చేశారా? లేదు, చేయలేదు. నేను ఫస్ట్ పార్ట్ వర్క్ చేయలేదు. ఫస్ట్ పార్ట్ చూసాను, ఐ వాజ్ బ్లోన్ అవే. అసలు ఏంటిది ఇంత న్యూ ఏజ్గా ఉంది. నాకు ఫస్ట్ అసలు ఎక్కడ నచ్చిందంటే మూవీలో టారెంట్స్ నుంచి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మూవీలో టారెంట్స్ని అసలు మన తెలుగు ఫిల్మ్లో ఎలా చూపిస్తారు, క్రేజీ కదా అని అనిపించింది నాకు. బికాస్ ఇప్పుడు ఎవరైనా వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు అని అంటే దట్స్ డెఫినెట్లీ త్రూ టారెంట్స్ అండ్ ఆల్. అంటే నెట్ఫ్లిక్స్ అన్ని మొన్న వచ్చాయి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పైరసీ దో. సో చూసాను, బాగా నచ్చింది. బట్ ఐ నెవర్ థాట్ దట్ పార్ట్ 2కి వర్క్ చేసే ఛాన్స్ దొరుకుతుందని. బట్ మధ్యలో హ్యాపీ బర్త్డేలో నేను వెళ్ళి యాక్ట్ చేశాను. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. రితేష్ బాబు కూడా చెప్పారు చాలా బాగుంది, బాగా వచ్చింది సీన్ అన్నారు. అండ్ చెరి గారు కూడా చాలా బాగా వచ్చింది అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ లెంత్ ఇష్యూస్ వల్ల అది లేపేయాల్సి వచ్చింది అనమాట. చాలా బాగా చేసేవా కానీ మీకు తీసేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఏమనిపించింది? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. ఓకే, వెరీ బ్యాడ్. అంటే యాక్చువల్గా నేను హ్యాపీ బర్త్డే అనే కాదు, దాంతోపాటు 4 to 5 ఫిల్మ్స్ చేశా. ప్రతి దాంట్లో ఇదే అవుతుంది. అంటే బాగా చేసా ఉంటారు, ఏదో ఫిల్మ్ రిలీజ్ కాదు లేదా నా సీన్ ఎగర కొట్టేసారు. బట్ నేను ఏ సినిమాకి అంత ఫీల్ అవ్వాలా, హ్యాపీ బర్త్డేలో ఎందుకు ఫీల్ అయ్యానంటే ఆ సీన్ చాలా బాగా వచ్చింది. ఆ సీన్ నా మీదే ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 2 to 3 minutes సీన్.
డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, మంచి న్యూ ఏజ్ థింగ్ ఆ సీన్ కూడా. అండ్ ఇంకోటి ఏంటి, నేను బాగా చేయలేకుండా తీసేసారంటే ఓకే, నా తప్పు లేదు, సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ అవడం వల్ల తీసేసారే అని చెప్పి ఐ ఫెల్ట్ సో హెల్ప్లెస్. బట్ అగైన్ యా, ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద ప్రాసెస్ కాబట్టి ఫైన్ అనేసి అనుకున్నా. హతవిధి అని అనుకున్నా. బట్ ఐఎమ్ సో హ్యాపీ, మళ్ళీ మత్తు 2లోనే నా అపియరెన్స్ ఉంది కాబట్టి. మొత్తానికైతే గట్టిగా కొట్టారు, అందరికి మొత్తం అనేది ఎక్కిచ్చేస్తున్నారు మీరందరూ. అండ్ మెయిన్గా మత్తు వదలరా 2 వచ్చేటప్పటికి, సో కంపేర్ టు 1, సో బడ్జెట్ వైజ్ కానీ, సో ఇచ్చిన మీరు అంటే ఆ కంటెంట్ వైజ్ కానీ చాలా వ్యాస్ట్గా ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ చెర్రీ గారి దగ్గర నుంచి సపోర్ట్ కానీ ఎలా వచ్చింది ఏంటి? చెర్రీ గారు అంటే యాక్చువల్గా అండి, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక థ్యాంక్స్ నోట్ కూడా పెట్టాను, అందులో చెప్పాను ఆల్రెడీ. యూజువల్గా ఇప్పుడు నాకు నాలాంటి వాళ్ళు అంటే ఇండస్ట్రీలోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ, ఒక ఆస్పైరింగ్ వెళ్ళాలని స్టెప్ బై స్టెప్ వెళ్ళే వాళ్ళకి ఒక తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంటే చిన్న స్టీరియో టైప్స్ ఉంటాయి. వాళ్ళ డామినేషన్ ఉంటుందేమో, వాళ్ళు స్పేస్ ఇయరేమో, వాళ్ళకి న్యూ ఏజ్ థింగ్స్ అర్థం కాదేమో, దీన్ని ఇండియనైజ్ చేయాలేమో, ఇలా కొన్ని ఉంటాయి. బట్ ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాక హీఈస్ లైక్ అ రే ఆఫ్ హోప్ అండి నాకు అనిపించింది. అంటే ఐ డింట్ ఇంటరాక్ట్ విత్ అదర్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండస్ట్రీ, బట్ ఆయన వరకు అయితే హీ సో స్వీట్, సో సపోర్టింగ్, చాలా చాలా మంచి సపోర్ట్ అండి ఆయన నాకు కానివ్వండి, రితేష్ గారికి కానివ్వండి. అండ్ అంటే పాత మూవీస్లో, సునీల్ గారి మూవీస్లలో ఏంటి మీరు కూడా నా మాతో కలిసిపోయారు ఏంటి అని అనిపించిందా ఏంటి? అవును, కరెక్ట్. ఆయన మంచి ఎడిట్ సెన్స్ ఉంది ఆయనకి, మంచి రైటింగ్ని జడ్జ్ చేసే సెన్స్ ఉంది, అండ్ కాంప్లిమెంట్స్ కూడా బాగా ఇస్తారు. అందరూ పైకి రావాలి టీంలో అనేసి అనుకునే ఒక పర్సన్ ఆయన. ఫెల్ సో హ్యాపీ. అండ్ ఎక్కువగా అయితే ఈ మూవీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సెక్టర్ అనేది కూడా ఈ మూవీలో ఒకటి ఉంది. అదేంటంటే ఓరినా కొడక అని చెప్పేసి ఆ సీరియల్. సో 4821 ఎపిసోడ్ ఏదో చూపించారు, 22వ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే దీని నెక్స్ట్ ఏం అవ్వబోతున్నాను అడుగుతున్నా. యాక్చువల్గా అసలు ఇది టు కమ్అప్ విత్ ఈ ట్రాకే ఒక గగనం అండి మాకు. ఎందుకంటే చాలా వర్షన్స్ రాసాం. ఇన్ఫాక్ట్ మధ్యలో జీవన్ పోర్షన్ మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంతకుముందు వర్షన్ కూడా ఫన్నీగానే ఉంది, ఇట్స్ నాట్ లైక్ ఇట్ వాస్ నాట్ ఫన్నీ. ఇంకా ఫన్నీగా చేద్దాం అనే ఒక తాపత్రయంతో చేసాం అనమాట ఇది. దీని నెక్స్ట్ ఏమవుతుందంటే నో వన్ హ్యాస్ ఎనీ క్లూ అండి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మత్తు 3 స్టార్ట్ అయినప్పుడు కూర్చొని రాయడమే కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మాకేం లేదు. జస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఒకటి బాగుంటుంది అని చెప్పేసి అది పెట్టాం కానీ అంతే. అండ్ ఈ సీరియల్ ఎపిసోడ్స్ మీరు చేశారా అందులో మీరు, అంటే రైటింగ్స్ విషయంలో? అంటే ఓవరాల్ మూవీ నేను ఐ వాస్ దేర్, మీరు అన్ని చూసారు కదా. మెయిన్గా అయితే సో అది డైలాగ్ రాసేటప్పుడు కానీ కొన్ని అబ్జెక్షన్స్ కానీ, సో ఏంటమ్మా అల్లుడు ఎలా ఉన్నాడమ్మా, సారీ అల్లుడు ఎలా ఉన్నాడు నాన్న అంటే, అవును మొగ్గలా ఉన్నాడు నేనే రాసాది. ఓకే, సో దాని గురించి అబ్జెక్షన్స్ కానీ ఎట్లా ఏం రాలేదా ఏంటి, ఎలా అనిపించింది? అంటే అది మొగ్గలా ఉండడం అని నేను రాశాక ఎవరో అన్నారు టీంలో, నాకు గుర్తులే కానీ వద్దు ఇది అనేసి అన్నారు. అంటే లేదు ఇది బాగా వైరల్ అవుతుంది, మేమయ్యే డైలాగే ఇది ఉంచేద్దాం అనేసి నేను నా సైడ్ నుంచి నేను సజెషన్ ఇచ్చా. యా ఐఎమ్ సో గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్. దానికైతే ఆ ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా సో లాస్ట్ లో ఇదైతే మనకు అంటే మొత్తం ఫుల్ మీల్స్ అయిపోయిన తర్వాత ఒక పాన్ వేసుకుంటే ఎంత ఖుషి ఉంటది, అరే అది లేదేమో అని అందరికి డౌట్ వచ్చింది. కానీ లాస్ట్ లో అది పెట్టేటప్పటికి అదిరిపోయింది అసలు. అవును కరెక్ట్. సో బిఫోర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ రెస్పాన్స్ విన్నప్పుడు ఏమనిపించింది? నన్ను అడిగితే పర్సనల్గా నేను అసలు ఐడియా వచ్చిన దగ్గర నుంచి, అంటే లైక్ రితేష్ బ్రోకి స్టోరీ వచ్చిన దగ్గర నుంచి ఐ వాజ్ సూపర్ షూర్ మూవీ హిట్, నో డౌట్. మనకి జస్ట్ ఏమైనా మధ్యలో చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ఏమైనా సార్ట్ అవుట్ చేసుకోవడం, ఎడిట్ టేబుల్లోనో లేదా సీన్ మార్చడం ఏవో ఉంటాయి. కానీ ఓవరాల్గా మూవీ షోర్ షార్ట్ హిట్ అని గట్టిగా నమ్మిన వాళ్ళు నేను ఒకడిని టీంలో. అంటే ఐ హ్యాడ్ నో డౌట్స్ అసలు. సో టీజర్ ట్రైలర్ అప్పుడు కూడా ఇట్ వెంట్ ఆన్, అంటే వెళ్ళిపోయింది జనాల్లో కల్లా. అంటే వాట్ ఎవర్ ఆ మెటా రిఫరెన్సెస్ కానివ్వండి లేదా మీమ్ రిఫరెన్సెస్ కానివ్వండి చాలా బాగా వెళ్ళిపోయింది. యా సో అనుకున్నాం మేము, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ సమ్వేర్ నాకైతే నమ్మకం ఉండింది మూవీ విల్ ఆల్సో డెలివర్, వాళ్ళని ఏం డిసప్పాయింట్ చేయదు, ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ రీచ్ అవుతున్నానని అనుకున్నా. మెయిన్గా అయితే సో మూవీ మొత్తం మీద అయితే అన్ని రిఫరెన్సెస్ త్రూనే తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ రిఫరెన్సెస్ తీసుకోవాలని ఎలా అనిపించింది బ్రో? ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న అంటే మన యూట్యూబ్ కంటెంట్ కానీ సో రీల్స్ కంటెంట్ ఎక్కువగా యూజ్ చేశారు. సో ఈ ఐడియా ఎవరిది ఏంటి, సో ఎలా స్టార్ట్ అయిందంటారు? అంటే అది రితేష్ బ్రో మార్క్ అండి. అది ఆయన ప్రతి సినిమాల్లోనూ ఈ రిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇంకా హ్యాపీ బర్త్డే అయితే ఇట్స్ లైక్ ఓవర్లోడ్ ఆఫ్ రిఫరెన్సెస్.
సో అది ఉంటుంది. అండ్ లక్కీలీ నేను అదే బ్యాచ్, అంటే నేను అన్ని ఫాలో అవుతాను, నేను ఉంటాను. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఉంటుందేమో, మనం కూడా ఫాలో అవుతాం కాబట్టి మేబీ అక్కడే ఉన్నా. నేననే కాదు, మొత్తం ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కెమెరా డిపార్ట్మెంట్, వాళ్ళందరికీ ఏ ఐడియా వచ్చినా ఇది ఆల్రెడీ పాపులర్ అయింది, ఇది ఆల్రెడీ వైరల్ అయింది, ఇది ఈ సిచ్యువేషన్కి సెట్ అవుతుంది అని చెప్పినప్పుడు అవి ఇంక్లూడ్ చేస్తారనమాట. అది ఆయన మార్కే, అది ఆయన ప్రతి ఫిల్మ్లో అది ఉంటుంది. బట్ మత్తోదల 2కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఆ రెఫరెన్సెస్ అర్థం కాకపోయినా కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఫిల్మ్ని. ఆ రెఫరెన్సెస్ అర్థం అవుతే ఇంకొద్దిగా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అంతే. సో కంప్లీట్గా ఆ రిఫరెన్సెస్ మీద రిలై అయిన ఫిల్మ్ అయితే కాదు. కంప్లీట్ గా అయితే కాలేదు, Yeah, స్టోరీ ఉంది. correct. సో ఆ స్టోరీ చుట్టూ తిరిగి అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆ రెఫరెన్సెస్ కూడా రావడము, దాన్ని బ్లెండ్ చేసిన విధానం కానీ దట్ వాస్ వెరీ నైస్. అంటే చాలా మూవీస్ కూడా రెఫరెన్సెస్ తీసుకొని వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత సక్సెస్ అవ్వలేదు. కానీ ఇక్కడ సక్సెస్ అయిందంటే స్టోరీని తగ్గట్టు అక్కడ మీరు బ్లెండ్ చేసి విన్న విధానం అనమాట. అవునవును, కరెక్ట్. అరే ఇలా రెఫరెన్సెస్ అనేది కూడా తీసుకున్నారు, బాగుంది. అండ్ మీకు బాగా నచ్చిన రెఫరెన్స్ ఏంటి ఇందులో మొత్తం మూవీలో? నాకు యాక్చువల్గా ఏంటంటేనండి, ఫస్ట్ స్టోరీ అంతా అయిపోయాక రితేష్ బ్రో చెప్పారన్నమాట, ఇది లెట్ us స్టార్ట్ ది ఫిల్మ్ విత్ అజయ్ ట్రాక్, దాన్ని అలా కనెక్ట్ చేద్దాం పార్ట్ 1 నుంచి అనేసి. సమ్వేర్ ఐ కుడెంట్ గెట్ దట్ విజన్ అండి. అంటే మేబీ మత్తు వదలరా వరల్డ్ ఏమైనా స్మాల్ అయిపోతుందా, మరి పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్స్ మళ్ళీ వస్తున్నాయి. వెన్నెల కిషోర్ గారు ఆల్రెడీ వచ్చారు, అంటే ఆ చనిపోయిన క్యారెక్టర్ మళ్ళీ వచ్చింది, ఒక డోపుల్ గ్యాంగర్ అన్న టైప్లో. సో ఇప్పుడు మళ్ళీ అదే కానీ ఆ డాట్ కూడా ఎందుకు కనెక్ట్ చేయడం అనేసి అనిపించింది. బట్ ఆ రిఫరెన్స్ ఈజ్ మై ఫేవరెట్ అండి. అంటే లైక్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి తేజస్వి తోట అనే క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి, అందులో మళ్ళీ ఖుషీ మూవీలో సీన్, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో సీన్ పెట్టడం, ఇట్ ఆల్ క్రెడిట్ గోస్ టు రితేష్ బ్రో. నాకు ఆ చిన్న డౌట్ కూడా ఉండింది, అంటే సడన్గా, ఎందుకంటే ఖుషీ అనేది ఒక కల్ట్ ఫిల్మ్, ఇప్పుడు సడన్గా మూవీ చూస్తూ సడన్గా కళ్యాణ్ గారు ఆ సీన్ వచ్చేసరికి ఇదేంటి మూవీ సీన్ ఎందుకు ప్లే అవుతుంది అని ఏమైనా స్వాప్ అవుట్ అవుతారా అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉండింది నాకు. బట్ ఆడియన్స్కి చాలా బాగా కన్వే అయింది అది. అట్లాంటివి కూడా ఏంటంటే ఒక కిక్ ఇస్తుంది, చేసింది అనమాట. అంటే కిక్ ఇవ్వడం ఒకటి, ఇంకోటి నెరేటివ్లో ఇట్ బికమ్ అ పార్ట్. అంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్న సీన్స్ తీసుకుని అది మన నెరేటివ్లో బ్లెండ్ చేయడం అన్న థాట్ నాకైతే తెలియదు ఇంతకుముందు ఏ మూవీస్లో జరిగింది అనేసి. లేదు, ఇంతగా బ్లెండ్ చేసిన విధానం అయితే ఎక్కడ వేరే మూవీస్లో కనిపించలేదు. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రితేష్ బ్రో మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మీరు అన్నారు. సో వేరే డైరెక్టర్స్కి, సో ప్రస్తుతం ఉన్న రితేష్ గారికి డిఫరెన్స్ ఏమని మీరు అనుకోవచ్చు, ఆయనతో వర్క్ చేశారు కాబట్టి? అంటే నాకు బికాజ్ ఐ హ్యావెంట్ వర్క్ విత్ అదర్ డైరెక్టర్స్, నేను ఆ రకంగా నేను చెప్పలేను. ఓకే. బట్ నన్ను పర్సనల్గా అడిగితే యాజ్ అ పర్సన్ నాకు మిగతా డైరెక్టర్స్ కంటే నాకు రితేష్ బ్రో ఆల్వేస్ ఐ హ్యాడ్ అ స్పెషల్ అడోరేషన్ అనమాట. అంటే ఆయన వర్క్ కానీ సమ్వేర్ నా హ్యూమర్ కూడా కొద్దిగా ఆయన హ్యూమర్కి మ్యాచ్ అవుతుందని నేను ఫీల్ అవుతా పర్సనల్గా. అంటే నేను కాంట్రిబ్యూట్ చేయగలను ఈయనకి అని అనిపిస్తుంది. అండ్ కంప్లీట్ న్యూ ఏజ్ ఉంటుందండి, ఏదో కొత్తగా చేద్దాం అన్న ఒక బగ్ ఉంటుంది ఆయనలో. అండ్ ఇంకోటి ఏంటంటే హీస్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ టీమ్ వర్క్ అండి. ఓకే. అండ్ క్రెడిట్ విషయంలో ఆయన అసలు ఎవరికి ఏమీ లోటుపాట్లు ఏమి ఇయ్యడు, అందరికీ ఎవరు కావాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇస్తారు, స్పేస్ ఇస్తారు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇవాళ ఈవినింగ్ కల్లా యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సర్టన్ థింగ్ అంటే ఈవినింగ్ అయిపోయాక ఏది అని చెప్పి అడగరు. బికాస్ హీ అండర్స్టాండ్స్ ద ప్రాసెస్. హీ ఆల్సో టేక్స్ బ్యాక్ అండ్ అంటే ఆయన టీం వరకు ఆయన బాగా హ్యాండిల్ చేస్తారు, ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. చాలా సర్కమ్స్టాన్సెస్లో అది ప్రూవ్ అయింది. అండ్ నేనే కాదు, మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా యునానిమస్గా వీ హ్యావ్ దాన్ని ఏమంటాం, ఒక స్పెషల్ లవ్ అండ్ కేరింగ్ టువర్డ్స్ రితేష్. మొత్తానికైతే మీ డైరెక్టర్ని అయితే బాగా లేపేస్తూ ఉన్నారు, అక్కడ కొండ మీద పెడుతున్నారు. హీ డిజర్వ్స్ ఇట్ అండి, హీ డిజర్వ్స్ ఇట్. ఇంకోటి ఏంటంటే రెఫరెన్సెస్ దాని గురించి మనం చూసాము, కాకపోతే ఇందులో క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి మన సింహ గారు సో ఒక టైప్ ఆఫ్ సెటిల్మెంట్ టైప్లో కనిపిస్తూ ఉన్నా కానీ పక్కన నుంచి ఎవరో ఒకరు పోక్ చేసి లేపే టైప్లో ఉన్న సత్య గారి క్యారెక్టర్. అవును. సో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది ఎలా వర్కౌట్ చేశారు? అంటే అది ఒక బడ్డీ కాప్ ఫిల్మ్ అండి. ఇప్పుడు మనకి సీరియస్నెస్ ఉండాలి ప్లాట్లో, అట్ ద సేమ్ టైం ఫన్ కూడా ఉండాలి, రెండు కరెక్ట్ ఉండాలి. మరి ఇద్దరు రెండు క్యారెక్టర్స్ ఫన్నీగా బిహేవ్ చేస్తే సీరియస్నెస్ ఉండదు. రైట్. సో సింహ గారు సీరియస్గా ఉంటారు, సత్య గారు కామెడీ చేస్తూ ఉంటారు సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా. అండ్ ఆ కెమిస్ట్రీ టెరిఫిక్గా వర్కౌట్ అయిందండి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది 1 man షో అంటున్నారు, కానీ పర్సనల్గా మీ నన్ను అడిగితే ఇట్స్ 2 man షో అని నేను చెప్తా. ఎందుకంటే సింహ గారు మీరు చూడండి, యూజువల్గా ఏంటంటే మనకి హ్యూమర్ అన్నది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హ్యూమర్ విల్ హిట్ యూ హార్డ్,
అది యాక్చువల్గా సైకాలజీలో కూడా ఉందన్నమాట. అందుకనేసి చాలామంది యాడ్స్ కూడా ఎక్కువ హ్యూమర్ అనే వే ఎందుకు ఆప్ట్ చేసుకుంటారంటే ఈజీగా వెళ్ళిపోతుంది జనాల్లోకి అనేసి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ లుక్ అట్ సింహ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానివ్వండి, ద వే హీ క్యారీడ్ బాబూస్ క్యారెక్టర్, ఇట్స్ టెరిఫిక్ అండి. ఆ లుక్ కానివ్వండి, లేదా ఆ సటిల్టీ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇంక్లూడింగ్ ఆ డబ్బింగ్లో కూడా ఆయన సటిల్టీ ఎక్కడ పోగొట్టుకోలేదన్నమాట. ఓకే. మేమే ఎప్పుడైనా కొద్దిగా లౌడ్గా ఏమని చెప్పొచ్చామంటే, ఎందుకని ఇప్పుడు ఆ క్యారెక్టర్ చెప్పరు కదా, ఇప్పుడు రియల్ లైఫ్లో మనం అలా చెప్పం కదా అంటే, దట్స్ హిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బాబూస్ క్యారెక్టర్. అండ్ ఐ థింక్ ఇట్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ. వాళ్ళిద్దరు కూడా చాలా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంది, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుండేది ఇద్దరు కూడా. ఏంటంటే ఇంతకుముందు రితేష్ గారితో మరి సత్య గారు వర్క్ చేశారు, హ్యాపీ బర్త్డేలో వర్క్ చేశారు, అండ్ మత్తు వదలరాలో వర్క్ చేశారు. అండ్ కమింగ్ టు సత్య గారు అండ్ సింహ గారితో తెల్లవారితే గురువారం అని చెప్పేసి వచ్చిన మూవీ వర్క్ చేశారు. సో ఆ కెమిస్ట్రీ వల్లేమో ఇక్కడైతే మొత్తానికి అయితే బద్దలైపోయే కెమిస్ట్రీ అనేది కూడా మేము చూసాం వాళ్ళిద్దరు. అవునవునవునవును. అంటే ఒకటేంటంటే ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సిచ్యువేషన్ అండి, ఇప్పుడు రైటింగ్ లోనే ఉంది అది ఆల్రెడీ. వాళ్ళిద్దరు ఏంటంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేసిన విధానంలో ఇంకా అది మల్టీఫోల్డ్ అయిందనమాట. యా. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడేమో నిజంగా చాలా అద్భుతంగా నవ్విచ్చారు. అండ్ ఆఫ్ స్క్రీన్ అనేది ఎలా ఉండేది షూటింగ్ లొకేషన్లో కానీ? చాలా క్రేజీగా ఉండేదండి. అండ్ మెయిన్లీ చెప్పాలంటే ఈ కోర్ కాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో మతోలకి, సింహ గారు, సత్య గారు, ఫారియా గారు, రాజా చంబోలు గారు, మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా దే ఆర్ సో ఫ్రెండ్లీ అండి. అంటే ఐఎమ్ సో గ్లాడ్ నేను ఫస్ట్ ఫిల్మ్కే అంటే ఫస్ట్ ఆన్ సెట్ ఎక్స్పీరియన్సే ఇలాంటి ఒక ట్రూప్తో వర్క్ చేశాను అనేసి. సమ్వేర్ ఇట్ హ్యాస్ గివెన్ మీ హోప్ అనమాట. ఓకే. అందరూ సపోర్టింగ్గా ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేనైతే. సో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అట్ ద సేమ్ టైం చాలా హెక్టిక్గా కూడా ఉండింది. ఐఎమ్ నాట్ గోన్ టెల్కి అదేదో వెకేషన్లో ఉంది అలా ఏం చెప్పను, కానీ చాలా హెక్టిక్గా ఉంటుంది. బట్ అది ఎక్కువ ప్రెషర్ లాగా అనిపించేది కాదు. ఉండింది సిచ్యువేషన్లో ప్రెషర్ ఉండింది, కానీ మేము అది ఫీల్ అయ్యే వాళ్ళం కాదనమాట. బికాస్ అయిపోయేటట్టు చేసేవాళ్ళు. యా, కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే, సో ప్రమోషన్స్ విషయానికి వచ్చేటప్పటికి మత్తు వదలరా 1 చాలా డిఫరెంట్గా చేశారు, మత్తు వదలరా 2 కూడా చాలా డిఫరెంట్గా చేశారు. అండ్ ఆ ప్రమోషనల్ వీడియోలో కూడా మీరు కూడా ఉండి చేశారుగా. అవునవునవును. సో ఈ ఐడియా మీదేనా? నాదే అండి. నాదే. అంటే రితేష్ బ్రో చెప్పాను, అంటే మూవీ రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చి ఏమైనా ప్లాన్ చేస్తే రాసుకోవాలి. అప్పుడు నేను రాశాను. హ్యాపీ బర్త్డే మూవీకి కూడా నేను ప్రమోషన్స్ నేను కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశాను అనమాట. ఒక 2 to 3 స్కెచెస్ నేను రాసి డైరెక్ట్ చేశాను. ఓకే. సో అలా నేను మత్తోదలటు కూడా రాశాను అండ్ డైరెక్ట్ చేశాను. థ్యాంక్ గాడ్ ఇట్ వెరీ వెల్. కరెక్ట్. అండ్ ప్రమోషనల్ వీడియో వరకు చూస్తే పక్కన పెడదాం, కానీ అదేంది బ్రో ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుకుంటే మీరు ఎవరినో ఇమిటేట్ చేసుకుంటే అదైతే ఆ రీల్ కూడా బాగా వైరల్ వెళ్ళిపోయింది. ఎప్పుడైనా తిరిగేటప్పుడు అరే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి? ఆ థాట్ నాది కాదండి. అది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ షోలో మణికంఠ అని ఉన్నారు, అతన్ని ఐడియా అదే ఇలా ఒక ప్యారడీ చేద్దాం అనేసి. ఇనిషియల్లీ ఐ హ్యాడ్ మై డౌట్స్, అంటే అది మరీ అంత వైరల్ అవ్వాలా కదా, అంటే మళ్ళీ జనాలకి ఎలా ఉంటుంది, వీడెవడో వచ్చాడు ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు, అసలు వీడేంటి ఇటు అసోసియేట్ డైరెక్టర్ ఏంటి అని ఏమైనా నా సైడ్కి ఏమైనా వస్తుందా, ఏదేదో మాట్లాడి వెళ్ళాడేంటి అని ఏమైనా ఉంటుందా అని చెప్పి నేను అనుకున్నా. బట్ అతను చెప్పాడు, మీరు అసలు వరి అవ్వకండి బ్రో, 100% వర్కౌట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి? అది యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనే మూవీ ఉంది, ఆ రిలీజ్ ఈవెంట్లో అయిందనమాట. సమ్ ర్యాండమ్ పర్సన్ వాక్డ్ అప్ టు ద స్టేజ్ అండ్ ఎవరు ర్యాండమ్గా మాట్లాడారు, దాని ప్యారడీ, అది ప్యారడీ అని తెలియడం కోసం నేను నా స్పీచ్ కూడా నేను అలా రాసుకున్నా. ఎవ్రీ 2 to 3 లైన్స్ ఆయన చెప్పిన ఒక లైన్ని ఇక్కడ డిరైవ్ చేయడం అలా చేశాను అనమాట. కనెక్ట్ కాదనుకున్నా, బట్ థ్యాంక్ గాడ్ అది బాగా వర్క్ అయింది. బాగా కాదు, పెద్ద లక్ష్మీ టపాస్ ఎట్లయితే సౌండ్ వస్తుందో అంత గట్టిగా పేలింది. అవునవునవును. ఏంటంటే ఆ రియల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని జస్ట్ చిన్న రెఫరెన్స్ తీసుకొని మీరు ఇక్కడ పేల్చారు చూసారా. అవునవునవును. ఆయన ఎక్కడున్న మహానుభావుడు, అరే నాది ఇన్నళ్ళకు వైరల్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతారో లేదా మిమ్మల్ని తిట్టుకుంటారో తెలియదు, కానీ మూవీ విషయానికి వస్తే దట్ వాస్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేది కూడా ఎట్లా రెఫరెన్సెస్ టైప్లో చేసుకుంటున్నారా లేకపోతే ఎట్లా చేసుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ట్రూ అండి అది. అంటే లైక్ సక్సెస్ కూడా మా సక్సెస్లో కూడా మా మార్క్ ఉందన్నమాట. ఏంటంటే ఇందులో కర్మ లాంజ్ అనేదైతే ప్లేస్ ఉండిందో మూవీలో, అది ఎక్కడైతే షూట్ చేసామో అక్కడే సక్సెస్ పార్టీ కూడా అవ్వబోతుంది మాకు నెక్స్ట్. అవబోతుందా? చెరి గారు మా అందరిని ఇన్వైట్ చేశారు. అంటే సెలబ్రేషన్ కూడా అక్కడే జరుపుకుంటున్నాం అనమాట. నేను అదే జోక్ చేశాను,
మేబీ మన డ్రింక్స్లో కూడా ఏమైనా స్టాంప్స్ కలిపేస్తారేమో సార్. లేచేసరికి ఏం గుర్తుండదేమో. అప్పుడు మేము పక్క నుంచి మేము ఏం చెప్తే అది మీరు వినాలి అన్నట్టు అనుకుంటాం అనమాట. అదే. సో మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా సూపర్గా ఎంజాయ్ చేసాము, బాగుంది. కాకపోతే అదర్ దెన్ దిస్ ఏంటంటే మీ పేరు అయితే సాయి సోమయాజులు, అంటే పివి సాయి అని కూడా పిలుస్తుంటారు. అంటే పివి సింధు గారికి మీకు ఏమైనా రిలేషన్ లేదండి. లేదా? లేదు లేదు లేదు. ఓకే. ప్రతాప్ వెంకట సాయి సోమయాజులు. ఓ, ప్రతాప్ వెంకట సాయి సోమయాజులు. యాక్చువల్గా పేరు ఇంకా చాలా పెద్దది. Okay. షార్ట్ ఫామ్ చేస్తే ఇంత పెద్దగా ఉంది అది, పివి సాయి సోమయాజులు. ఇంకా అంటే ఎన్ని పదాలు అయితే ఉంటాయో, అంటే లెటర్స్ అయితే మనం ఓ పేరులో ఉంటాయో అన్ని ఇనిషియల్స్ ఉన్నాయి అనమాట మీకు. యా 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 కరెక్టే. వద్దు బ్రో, అంత పెద్దది అవునవును. మేము తట్టుకోలేము గుర్తుపెట్టుకోవడానికి. అవును. ఇది కూడా ఎక్కడైనా రెఫరెన్స్ గా యూజ్ చేసి ఉంటే బాగుండేదేమో. పేరా? అంటే మీరు చెప్పారు కదా ప్రతాప్ వెంకట సాయి సోమయాజులు అన్నట్టు ఇంకా ఉందన్నారు కదా, అవును. అట్లాంటిది కూడా రెఫరెన్స్ టైప్ లో ఒకసారి యూజ్ చేయండి. యా చూద్దాం, ప్లాన్ చేద్దాం. మేబీ పార్ట్ 3లో ఎక్కడైనా ఉంటే. మొత్తానికైతే పార్ట్ 3లో అయితే సో మంచి ఐడియా మనమే ఇచ్చాము, రాసి పెట్టుకోండి బ్రో. సో మత్తు వదలరా కంటే ముందు సో మీ ఫ్యామిలీ విషయాలు కానీ, సో మామ్ డాడ్, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అంటే నేను బాటప్ అంతా హైదరాబాద్ అండి. మా మదర్ది భద్రాచలం, డాడీది భీమవరం దగ్గర ఉండి అనే ప్లేస్. ఇద్దరు రైటర్సే, ఇద్దరు లీడింగ్ తెలుగు మ్యాగజైన్స్కి న్యూస్ పేపర్స్కి రాస్తూ ఉంటారు. ఇద్దరు కలిపి ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 1000 స్టోరీస్ రాసి ఉంటారు. అండ్ పోయిటరీస్ రాస్తారు, జోక్స్ రాస్తారు. వాళ్ళు రాయందంటూ లేదు, రాయని న్యూస్ పేపర్ లేదు, రాయని మ్యాగజైన్ అంటూ లేదు. ఓకే. అంటే ఆ ఫ్రెటర్నిటీలో అయితే దే ఆర్ లైక్ వెల్ రికగ్నైజ్డ్. సో అలానే నాకు కూడా ఈ రైటింగ్ బగ్ అనేది చిన్నప్పటి నుంచి వచ్చింది. నేను కూడా ఒక పాయింట్లో రాయడం అది స్టార్ట్ చేశాను. వారసత్వం ఎక్కడికి పోతుంది, కరెక్ట్, ఇన్బిల్ట్ జీన్స్ వచ్చేసింది. అవును. సో అలా మెల్లగా షార్ట్ ఫిల్మ్స్ చేయడం. దాని తర్వాత మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసినట్టయితే ఐ డోంట్ థింక్ ఎనీ వన్ వుడ్ ఎంకరేజ్ అండి. వాళ్ళు నా లైఫ్లో ఎవరైనా కాన్స్టెంట్గా ఉన్నారు, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అ వేరియబుల్, వాళ్ళు మాత్రం కాన్స్టెంట్ అని అనిపిస్తూ ఉంటారు నాకైతే. అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. సింపుల్గా ఇప్పుడు సినిమాలో నా పేరు పివి సాయి సోమయాజులు ఉండొచ్చు, కానీ అంటే నాకు డైలీ నేను పొద్దున్న లేగానే 5 o'clock లేగానే నా బట్టలన్నీ ఆయన చేసి ఉంటుంది. అంటే ప్రతి చిన్నదాని వెనకాల ఒక స్ట్రగుల్ ఉంటుంది మన పేరెంట్స్ది. సో అది నేను ఎప్పటికీ మర్చిపోను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అలా ఒక పాయింట్ తర్వాత వాళ్ళకి చెప్పాను నేను, మేబీ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు, నేను ఫిల్మ్ సైడ్ వెళ్తానని చాలా 6th 7th క్లాస్లోనే చెప్పాను. 6th 7th లో? యా యా యా. అప్పుడే రిలీజ్ అయిపోయారా మీరు? యా 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 రియలైజ్ అయిపోయా. ఆ టైంలలో అదే మా పేరెంట్స్ అనుకోండి, స్కూల్కి వెళ్ళరా ఎదవా పో అని చెప్పేసి 2 కొట్టి మరీ స్కూల్లో దింపారు. అవునవునా. అంటే వాళ్ళు పాయింట్లో రియలైజ్ అయ్యారండి. అంటే నేను ఎవ్రీ నౌ అండ్ దెన్ ఏదో వచ్చిన అటెంప్ట్ చేయడం. ఇప్పుడు స్కూల్ ప్రాజెక్ట్, సైన్స్ ప్రాజెక్ట్ ఉంటే అందరూ వర్కింగ్ మోడల్ చేసుకెళ్తే నేను షార్ట్ ఫిల్మ్లో చేశాను. అది బాగా వైరల్ అయింది అనమాట అప్పుడు మా స్కూల్ సర్కిల్ వర్క్. అలా చిన్న ఫేమ్ ఉండేది నాకు నేను హ్యాండిల్ చేసే ఫేస్బుక్ పేజెస్కి వాటికి. సో వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే వీడికి ఇంట్రెస్ట్ ఉంది కదా, వీడిని మనం ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి నన్ను AISFMలో అప్పుడు ఒక చిన్న షార్ట్ కోర్స్కి పంపించారు. అందులో నేను బాగా పర్ఫామ్ చేశాను, మా బ్యాచ్ టాపర్ అయ్యా అప్పుడు. దాని తర్వాత ఇంటర్ కంప్లీట్ అయ్యాక నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళా. అక్కడ ఒక 3 years చేసా, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ సినిమా, స్పెషలైజేషన్ ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ చేసేసి వచ్చాను. వచ్చాక ఇక్కడ టమాటా మీడియాలో చేశాను, వైరలీ, మా తల్లి, వీటిలో. అంటే సుమారు అంటే మీ గురించి నార్మల్గా తెలుసుకుంటే సో నియర్లీ 350+ స్కెచెస్, వీడియోస్ అనేది కూడా చేశారు. అవునవును. యా. సో దాని రెఫరెన్సెస్ ఇక్కడ బాగా ఉపయోగపడ్డాయా? రెఫరెన్సెస్ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయిందండి నాకు. అంటే యూట్యూబ్కి ఫిల్మ్కి నాది సడన్ షిఫ్ట్ కదా, యూట్యూబ్ అని నేను ఫిల్మ్కి వెళ్ళా కదా. యాక్చువల్గా అయితే పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. అంటే ఫండమెంటల్ టర్మ్స్లో అక్కడ షార్ట్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ అలాంటి వైడ్లు, క్లోజ్లు, మూమెంట్లు అవే ఉంటాయి. అంటే ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళిపోతారంటే అక్కడ మనం వాళ్ళని ప్రయారిటైజ్ చేసి వాళ్ళకి ఫస్ట్ కొడతాం, ఇక్కడ అంతే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం యూట్యూబ్లో షూట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ అంటాం, డిఓపి పెడతారు, పెట్టాక లేదు ఇక్కడ కాదు ఇది ఫస్ట్ కొడదాం అనగానే సింపుల్గా ట్రైపాడ్ తీసి ఇటు పెడతారు, గోడాక్స్ అటు తిప్పేస్తారు, అయిపోతుంది. బట్ ఫిల్మ్కి వచ్చేసరికి అలా కాదు. మీరు ఒక బ్లాక్ ఫిక్స్ అయ్యాక బ్లాక్ చేంజ్ చేయాలంటే ఇట్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. మొత్తం అన్ని మార్చాల్సి వస్తుంది. దీనికి ఒక 30 to 40 minutes ఎగిరిపోతుంది మొత్తం ఆర్ట్ అన్ని మారేసరికి. అంటే పెద్ద సెటప్ కాబట్టి సెటప్ చేంజ్ చేయాలన్నా టైం పడుతుంది. సో వీ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే అక్కడ ఫ్రికల్ మైండ్ అనేది ఉండదు. ఇదొకటి నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దెర్ హ్యాస్ బీన్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్. నాకైతే ఈ ఒక్క ఫిల్మ్లోనే ఐ లెర్న్ లైక్ మోర్ దెన్ 50 things అని అనిపించింది నాకైతే. యా, హోప్ఫుల్లీ ఇట్స్ గోనా హెల్ప్ మీ ఇన్ ఇన్కల్కేటింగ్ ఇట్ ఫర్ మై నెక్స్ట్
ఎండివర్స్. సో ఈ జర్నీ ఏదైతే ఉందో ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? ఫిలిం జర్నీ ఒక 2 years నుంచి నేను ఆల్మోస్ట్ 2 years నుంచి ఐ బిన్ వర్కింగ్ ఫర్ రితేష్ బ్రో. బిఫోర్ దిస్ అంటే ఎప్పుడైతే మూవీస్లోకి రావాలో కంప్లీట్గా ఈ ఫీల్డే అని అనుకున్నప్పుడు అది నేను ఎప్పుడో అండి, అంటే ఇందాక చెప్పినట్టు 6th 7th నేను డిసైడ్ అయ్యాను వెళ్దాం అనేసి. దాని తర్వాత ఫిలిం స్కూల్కి వెళ్ళాను. సో 3 years అక్కడ చేశాను. చేసి ఇంకా రాగానే 2018లోనే వచ్చా. 2018లోనే టమాటాలో ఐ స్టార్టెడ్ వర్కింగ్. అక్కడ కంటెంట్ క్రియేటర్గా చేశాను. మధ్యలో ఇన్ఫినిటమ్ కూడా వర్క్ చేశాను. నేను చాలా వాటికి వర్క్ చేశాను. నెట్ఫ్లిక్స్కి ఏదో రాశాను, మన ఐటీని కూడా ఏదో రాసినట్టున్నా. సో అలా చాలా వాటికే వర్క్ చేశాను. వర్క్ విత్ వేరియస్ బ్రాండ్స్ అండ్ ఆల్. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి వర్క్ చేశాను. తర్వాత మూవీలో కూడా ఆపర్చునిటీస్ వచ్చేవి, వెళ్ళాను, చేశాను. కొన్ని మూవీ రిలీజ్ అవ్వకుండా అయిపోయేవి. కొన్ని ఏమో సీన్ బాగుంది కానీ ఎడిట్లో లేపేసేవాళ్ళు. ఫైనల్గా ఇట్ కేమ్ అవుట్. అండ్ యూట్యూబ్ నుంచి మీరైతే ఫిలింకి వచ్చారు. సో అక్కడున్న డిఫికల్టీస్, సో ఇక్కడున్న డిఫరెన్సెస్ ఏంటో అనేది కూడా చెప్పారు. కాకపోతే యాజ్ ఏ డైరెక్టర్గా కానీ యాజ్ ఏ రైటర్గా సో డిఫరెన్సెస్ ఏం గమనించారు? ద జనరేషన్ చేంజ్ అంటే యూట్యూబ్కి ఫిలిమ్స్కి మధ్యలో ఉండే అంటే యూట్యూబ్లో ఏంటంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందండి. స్టేక్స్ చాలా తక్కువ ఉంటాయి. మీకు మీరు నచ్చింది చేయొచ్చు. అంటే నేను ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ స్టార్టెడ్ విత్ యూట్యూబ్ అండి. ఇన్ఫాక్ట్ నేను ఎవరైనా కూడా ఇఫ్ దే వాంట్ టు బికమ్ అన్ ఆస్పైరింగ్ డైరెక్టర్, నేను నా సైడ్ నుంచి ఏమైనా సజెషన్ అంటే నేను వాళ్ళకి ఏం చెప్తానంటే ఒక 1 year వర్క్ ఫర్ అ కంపెనీ లైక్ టమాటా, ఇన్ఫినిటమ్, లేదా మీరే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చేయండి. ఎందుకంటే యూజువల్గా ఏమవుతుంది, మనం కొన్ని అనుకుంటాం వర్కౌట్ అవుతుంది అని, ఆ వర్కౌట్ అవ్వవు, జనాల్లోకి వెళ్ళవు. కొన్ని ఊరికే జస్ట్ ఏదో డెడ్ లైన్ ఉంది కదా, ఏదో కొట్టాలి కదా అని కొడతాం, అవి బాగా వెళ్తాయి. సో ఇలాంటి వాటికన్నీ మనం కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాం అనమాట యూట్యూబ్కి చేస్తే. అండ్ హవెవర్ మనకి యూట్యూబ్లో ఫ్లాప్ హిట్ అంటే ఏముండదు. మాక్సిమం ఏముంది, 1 million యావరేజ్ వ్యూవర్షిప్ వెళ్ళేది, 200 లేదా 2 lakh 3 lakh అయిపోయింది అంటే అదే ఫ్లాప్. దాంతో పెద్ద పోయేదేం లేదు. సో సమ్వేర్ మనకి అది ఎవ్రీ స్క్రిప్ట్ విల్ యాడ్ ఆన్ టు అస్ అనమాట. ఏదో నేర్పిస్తూ ఉంటుంది మనకి ఎవ్రీ స్కెచ్. అలా నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 250 350 ఇన్ని నంబర్ ఆఫ్ స్కెచెస్ నేను చేశాక సమ్వేర్ నాకు అది చాలా నేర్పించింది ఆ ఎక్స్పీరియన్స్. ఏంటి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరి రైటింగ్ స్టైల్ వాళ్ళకు. మహాతల్లికి అంటే ఒక రైటింగ్ స్టైల్ ఉంటుంది ఆ ఛానల్కి, వైర్లీ కోడ్ ఉంటుంది. సో ఇవన్నీ నాకు ఇప్పుడు యూజ్ అవుతున్నాయి, ఫిలిమ్స్లో యూజ్ అవుతున్నాయి. యా, సో అలా యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేయడం ఇట్స్ మచ్ బెటర్ అండి. ఎందుకంటే ఫిలింకి వచ్చేసరికి మీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ అనేది మీకు యూట్యూబ్ నుంచి వస్తుంది. అండ్ యూట్యూబ్ చూసే వాళ్ళు కూడా ఎక్కువగా సో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువగా ఉండవు. కమింగ్ టు ద ఫిలిం, అది అక్కడ స్టోరీ వైజ్ కానీ సో తీసుకునే రెఫరెన్సెస్ వైజ్ కానీ చాలా కాంప్లికేషన్స్ అనేది కూడా ఉంటాయి. ఇది పెట్టాలి, ఇది పెట్టద్దు, ఇట్లా ఫిలిమ్స్ వైజ్ అవును. అక్కడ మీరు అన్నట్టు ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అనేది ఉండదు. అక్కడ ఇమ్మడుకోవడానికి మీకు ఏమైనా టైం పట్టడం కానీ, సో అరే నేను చెయ్యాలనుకునేది పర్ఫెక్ట్ గా చెయ్యలేకపోతున్నానని అనిపించిన సందర్భాలు ఏమన్నా? అంటే థ్యాంక్ గాడ్ నాకు, బికాస్ రితేష్ బ్రో ఉన్నారు అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ హిమ్, కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే విత్ రితేష్ బ్రో ఐ కెన్ గివ్ మై 100%. ఏం జడ్జ్ చేయడు. సో నేను చెప్పాలని నేను చెప్తాను, ఐ విల్ లీవ్ ఇట్ టు హిమ్ అండి. ఆయన కాల్ తీసుకుంటారు, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వెళ్ళదు, ఇది కాంప్లికేటెడ్గా ఉంది, దీన్ని సింప్లిఫై చేద్దాం, ఈ థాట్ బాగుంది, ఇది ఉంచేద్దాం, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది తీసేద్దాం. సో నేను నా సైడ్ నుంచి నేను అలా డంప్ చేస్తూ ఉంటా. అల్టిమేట్లీ ఇట్స్ అప్ టు హిమ్. అలా ఇప్పుడు మొత్తం నేనే రాస్తున్నాను ఒక ఫిల్మ్కి అంటే అప్పుడు మేబీ మీరు చెప్పినట్టు ఆ ప్రెషర్ ఇంకోలా ఉండేదేమో, అప్పుడు నేను ఆలోచించాల్సి వచ్చేది. బట్ సిన్స్ దీంట్లో నేను ఒక అసోసియేట్ రైటర్ కాబట్టి అంత ప్రెషర్ కూడా నేనేం తీసుకోలే. సో మీకు బై ఎక్స్పీరియన్స్ గోయింగ్ ఆన్ మొత్తం చూసుకుంటే, సో ఫ్యూచర్లో మీ దగ్గర నుంచి కూడా ఒక ఫుల్ టైం డైరెక్టర్గా ఒక మూవీ అనేది చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? 100% మీరు పెట్టుకోవాలండి. ఎందుకంటే బికాస్ దాట్స్ మై గోల్, నేను అక్కడికే వెళ్ళాలి. ఇవన్నీ కూడా నాకు అక్కడికి లీడ్ చేసే ఒక చిన్న చిన్న డెస్టినేషన్స్. అల్టిమేట్లీ ఐ ఆమ్ గోనా గో దేర్. అండ్ నేను అదే ప్లాన్లో ఉన్నాను. చూడాలి అది ఏంటంటే, సో పీపుల్ని ఇంత ఎంటర్టైన్ చేస్తూ ముందుకెళ్తూ ఒక రైటర్ అంటే, సో మిగతా ప్రొడ్యూసర్స్ కానీ టీమ్ ప్రొడక్షన్ హౌసెస్ కానీ దే ఆర్ రెడీ టు పిక్ దెమ్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఈ మత్తు వదలరా తర్వాత ఏమన్నా మీకు ఏమైనా కాల్స్ కానీ వచ్చాయా? చాలా వచ్చాయండి. అంటే చాలా మంది పొగిడారు, చాలా కాల్స్ వచ్చాయి. ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా కొంతమంది చాలా హార్ట్ఫుల్గా విష్ చేశారు. యా, సో హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీవి కొన్ని సో వైరల్ అయిపోయిన వీడియోస్ అయితే కొన్ని ఇన్స్టాగ్రామ్లో తిరుగుతున్నాయి. అలాగే రాజమౌళి గారిది కూడా బాగా వైరల్ అయింది. ఇంతకు రాజమౌళి గారు అక్కడ మీకు ఏం చెప్పారు,
అది ఎవరో ఫోన్లోనే తీశారు కరెక్ట్ కెమెరాతో కాదు. అసలు ఏం చెప్పారు ఏంటి, అది గండికోట రహస్యమా, ఆ రహస్యం ఏంటో మాకు చెప్పండి. అది ఏం లేదండి, యాక్చువల్గా ఏఎంబీలో స్పెషల్ షో అయ్యింది. అవుతున్నప్పుడు సింహ గారు వచ్చారనమాట. సింహ గారు ఫస్ట్ నుంచి చాలా ఫ్రెండ్లీ అండి, అసలు చాలా ఫ్రెండ్లీ, చాలా ఎంకరేజింగ్గా ఉంటారు. ఏమైనా బాగా రాస్తే కూడా వచ్చి చెప్తా ఉంటుంది, బాగా రాసు అది అని. ఆయన వచ్చి చెప్పారు, రాజమౌళి గారు ఇందాక నేను చూసి హానెస్ట్ పిఆర్ వీడియో ఉంది కదా, ప్రమోషనల్ వీడియో, అందులో చేసిన అతనే కదా అతను, బాగా చేశాడు అని చెప్పారు అనేసి అన్నారు. అక్కడే నేను బ్లాంక్ అయిపోయా. కట్ చేస్తే రాజమౌళి గారు అలా దగ్గరికి వచ్చి చెప్పారనమాట, చాలా బాగా చేసావు వీడియో, ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఆఫీస్కి రావచ్చు కదా అనేసి అన్నారు. నాకు ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కాలేదండి. అంటే ఐ వాజ్ లైక్ బ్లోన్, కంప్లీట్ బ్లాంక్ అయిపోయాను. అంటే ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్ లాగా అనుకుంటే నేను ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్, ఇప్పుడే స్టార్ట్ అయింది కెరియర్, అంటే నేను ఒక 0 డిగ్రీలో ఉంటా. ఆయన డైరెక్షన్ అనే అదొక రిలీజన్ అయితే ఆయన ఆ రిలీజన్కి గాడ్ లాంటి ఆయన ఒక 180th డిగ్రీలో ఉంటారు ఆయన. అంటే ఒక వీఆర్ పోల్స్ అపార్ట్. మేమిద్దరం అంత క్లోజ్గా ఉండడం అన్నది నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్ట్ కాల. అంత గొప్ప డైరెక్టర్, హీ కేమ్ అప్ టు మీ అండ్ హీ సెడ్ ఇట్ టు మీ, ఐఎమ్ లైక్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అండ్ ఆ వీడియో ఎవరు తీసారేమో తెలియదు కానీ ఫస్ట్ అసలు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. సో హ్యాపీ, ఎందుకంటే నేను అడుగుదాం అనుకున్నా ఒక పిక్, బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలా. బట్ టైంకి తీసారు. యాక్చువల్గా నేను ఒకటైతే చెప్పాలండి, సింహ గారు కానివ్వండి, కాలభైరవ గారు కానివ్వండి, అండ్ ఇది రాజమౌళి గారు కానివ్వండి, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ సో స్వీట్ అండి, సో స్వీట్. అంటే నేను ఏదో జస్ట్ 1 or 2 ఇంటరాక్షన్స్ కోసం అని చెప్పట్లా, బికాస్ ఐ బీన్ విత్ దెమ్ ఫర్ ప్రెటీ మచ్ పీరియడ్ ఆఫ్ టైం. చాలా హానెస్ట్గా చెప్తున్నాను నేను, వాళ్ళు ఎవరికి ఈగోలో అవి ఉండవు. విత్ ఇన్ దేర్ హార్ట్ వాళ్ళు చాలా హంబుల్ పీపుల్ అనమాట. ఇప్పుడు భైరవ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశాను నన్ను. లిరిక్స్ ఈ మూవీలో ఒక సాంగ్ లిరిక్స్ అనేది కూడా రాశారు. అవునవును, 2 songs రాశారు. అది కూడా భైరవ గారి నుంచి వచ్చినది. నేను యాక్చువల్లీ ఇంకో సాంగ్ ఏదో రాశాను, చూసి సాయి బాగా రాస్తారు రాయించు అనేసి చెప్పారు. అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సపోర్టింగ్. అందుకనే ఏమో అండి వాళ్ళు అంత హ్యాపీగా, అంత గ్రేటర్ థింగ్స్ వాళ్ళు ఎందుకు అచీవ్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్స్ అవి ఉండవు, వాళ్ళు ఉంచుకోరు. వాళ్ళకి జస్ట్ వర్క్ అదే తెలుసు, అండ్ దే సో హంబుల్ బై హార్ట్, కాబట్టి అది పాసిబుల్ అవుతుంది. అసలు ఫ్యాన్స్ అంటే ఎందుకు బ్రో మీకు అంత కోపం? అట్లా లిరిక్స్ రాస్తారా మీరు? మోరాన్ మూవీ ప్రీ రిలీజ్ అప్పుడు ఏంటి బ్రో అది, పాపం ఫ్యాన్స్ అట్లా అంటారా మీరు అసలు? లేదండి, లేదు. అంటే ఇప్పుడు నేను కూడా ఫ్యానే, అలా చూసుకుంటే నేను కమల్ గారికి పెద్ద ఫ్యాన్, రెహమాన్ గారికి పెద్ద ఫ్యాన్. సో ఫ్యానిజం అన్నది ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం చూస్తే మీరు ప్రొవోక్ చేస్తే రైట్ ఆర్ రాంగ్ అని తెలియకుండా జస్ట్ బికాజ్ లైక్ ఆయన చెప్పేశారు కాబట్టి బ్లైండ్కి వెళ్ళిపోయి అటాక్ చేసే ఒక కైండ్ ఆఫ్ ఫ్యానిజం మీద సెటైర్ అది అంతే. రైట్. అది కూడా ఏంటంటే చిన్న లైట్ హార్టెడ్ సెటైర్ టైప్ అది ఆ సిచ్యువేషన్కి, అండ్ స్పెసిఫికల్లీ టార్గెటెడ్ టు యువనైల్స్, నాట్ లైక్ ఫ్యాన్స్ ఇన్ జనరల్, బయట వరల్డ్ అని కాదు. అది చూపించి మిగతా అందరికీ చెప్తున్నట్టే కదా. అదే అంటున్నా, ఇప్పుడు అది కోరిలేట్ అయితే ఓకే, అలాంటి ఒక సిచ్యువేషన్కి కోరిలేట్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారండి, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆయన బర్త్డేకి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. నేను కూడా చేశాను, చాలామంది నా సర్కిల్లో కూడా హార్డ్గా చిరంజీవి గారు, అండ్ దట్స్ అన్ ఇన్స్పైరింగ్ జెస్చర్. అంటే ఇప్పుడు ఫ్యానిజం అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ మెథడ్స్ అండి. మీరు మీ అడోరేషన్ని ఎలా చూపించుకుంటున్నారు అనడానికి చాలా వేస్ ఉంటాయి. ఒకళ్ళు బ్యాన్ చేయొచ్చు, ఒకళ్ళు మంచి పనులు చేయొచ్చు, ఒకళ్ళు వాళ్ళని ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటిల్ అన్లెస్ ఇట్స్ హార్మింగ్ అదర్ పర్సన్ ఆర్ యు ఆర్ టేకింగ్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. సో దానికి కూడా ఒక మీటర్ అన్నది ఉంటుంది కదా, సినిమాలో ఆ మీటర్ దాటారు వీళ్ళు, సో దాని మీద సెట్ అయ్యారు అంతే. కానీ అది కూడా ఎంత ఫన్నీగా చూపించారంటే, పిక్చరైజేషన్ కూడా ఫైట్ వస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ సెటరికల్ గా రన్ అవుతూ ఉంటుంది, అన్ని చూపించి అవును ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది కూడా ఇచ్చేసారు అన్నమాట. అవునవును. యాక్చువల్గా ఆ సాంగ్ లో కూడా నాది ఒక ఫేవరెట్ 4 lines ఉంటుంది, అది రాబోతుంది నాకు తెలిసి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో. సాంగ్ ఓకే వచ్చాక మీరు వినండి, అది చాలా ఫన్నీ లిరిక్స్. అది అంటే మూవీలో చూస్తున్నప్పుడు అవి మీరు క్యాచ్ చేసి ఉండకపోవచ్చు మోస్ట్లీ, విన్నాకైతే మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు అది. అండ్ సునీల్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, సత్య గారు ముందు వాళ్ళు కూడా చాలా మంచి పీపుల్ అండి. ఇద్దరు సునీల్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు వెరీ ఎంకరేజింగ్, వెరీ స్వీట్. ఈ క్యారెక్టరైజేషన్స్ చెప్పినప్పుడు వాళ్ళ అండం కానీ ఎక్కువగా ఏమనుకున్నారు? వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళు ఎందుకని అంత పాపులర్ యాక్టర్స్ అయ్యారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్.
అంటే స్క్రిప్ట్ యాజ్ అ రీడర్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, దాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు, అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ బయట ఒక టాక్ మాత్రం నడుస్తుంది. ఏంటంటే సో సత్య ఏంటంటే నెక్స్ట్ సునీల్ అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో ఆయనతో వర్క్ చేసిన పర్సన్గా మీరేమంటారు? సత్య గారు ఈజ్ అ జమ్ ఆఫ్ అ పర్సన్ అండి. ఇందాక నేను చెప్పినట్టు అంటే ఈ కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సత్య గారు చాలా చాలా మంచి పర్సన్. అండ్ ఆన్ స్క్రీన్ ఎలా అయితే ఆయన బాగా నవ్విస్తారు, ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన అంతే నవ్విస్తారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒక లెవెల్లో ఉంటుంది, పీక్లో ఉంటుంది. ఆయన ఏంటంటేనండి ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సీన్స్ కానివ్వండి, క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇందులో గ్రీన్ టీ సీన్ ఉంది కదా, వెళ్ళేటప్పుడు ఆయన చెప్తారు మీ మెయిన్ని తీసేయండి, టీ బాగాలేదని చెప్తారు. అంటే నేను వెళ్ళి అడిగా సత్య గారిని, యాక్చువల్గా ఏంటంటే ఆ గ్రీన్ టీ అన్నది స్పిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ సీన్, అది ఆయన ఇంప్రొవైజేషన్ అది. సో నేను వెళ్ళి సత్య గారిని అడిగాను మీరు ఎందుకని స్పిట్ చేశారు అంటే ఆడి ఇష్టం వచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చాడు, అందులో సినిమన్ అది పెప్పర్ అయ్యి ఏదో లెమన్ అయ్యి జింజర్ అయ్యి ఏదో చెప్పాడు కదా, అది మొత్తం పిచ్చి పిచ్చిగా తయారైంది. ఇప్పుడు ఏంటి అవన్నీ వేస్తే ఒకలాగా వస్తుంది టీ అని ఈయనకు ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఈయన మైండ్లో, ఏసో అనే క్యారెక్టర్ మైండ్లో. అది రీచ్ కాల, అందుకని చెప్పి అదే ఇట్ బికేమ్ అ కన్సర్న్ ఫర్ హిమ్, మీ మెయిన్ని తీసేయండి ఎందుకంటే టీ కరెక్ట్గా చేయలేదు అని. అంటే అది ఎలా అనిపిస్తుంది అంటే ఏదో సింపుల్ ఇంప్రూవ్ లాగా అనిపిస్తుంది, కానీ హీ అండర్స్టూడ్ దట్ సీన్ ఫ్రమ్ ద రూట్. దాన్ని ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేస్తే కానీ అంత హ్యూమర్ రాదు బయటకి. దానికైతే బోల్డ్ అని విశేషాలు సో మూవీ గురించి కానీ అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ చాలా చాలా సూపర్గా చెప్పారు. అండ్ ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకున్నాము, కాకపోతే రితేష్ గారి దగ్గరికి పోయినప్పుడు కూడా ఇంకా అడగాలి, మీ దాని గురించి కూడా ఏమన్నా అడగాలన్నమాట. ఏంటంటే రితేష్ గారి దగ్గర నుంచి మీరు తస్కరించాలంటే ఒకటి ఏం తస్కరిస్తారు? విత్ నో డౌట్స్ క్లారిటీ ఆఫ్ థాట్ అండి. అంటే ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఎంత ఎక్స్ట్రీమ్ అంటేనండి, ఇప్పుడు మనకి నార్మల్గా షెడ్యూల్ వేసుకునేటప్పుడు డే నంబర్స్ అని ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ డే 2, డే 7, డే 9 ఇలా ఉంటుంది. ఇంకో డేట్స్ ఉంటాయి. డేట్స్లో 7th, 8th, 9th అనేసి, ఇప్పుడు పలానా డేట్స్లో పలానా యాక్టర్స్ అవైలబుల్ ఉండొచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఈ డేట్లో నేను అవైలబుల్ లేను అని అనొచ్చు. ఇవన్నీ ఏంటంటే మేము డాక్యుమెంట్ చేసుకుంటాం మా క్లారిటీ కోసం అని చెప్పి, విత్ నో అబ్సల్యూట్ రిఫరెన్స్ టు ఎనీ డాక్యుమెంట్. అంతా ఆయన మైండ్లో ఉంటుందండి. అంటే పలానా డేట్న మనం ఏం షూట్ చేస్తున్నాం అంటే ఆ సీన్ నెంబర్ చెప్తారు, డే చెప్తారు, డేట్ చెప్తారు, ఎలా స్టార్ట్ చేస్తామని చెప్తారు. అంటే అది అసలు అది 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 బ్రెయినా లేదా అదొక 1 TB హార్డ్ డిస్కా నాకు అసలు అర్థం కాదు. మీరు కూడా ఎథికల్ హ్యాకింగ్ చేసేసి తస్కరించండి వినమ్రుడిగా. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి బ్రో. థ్యాంక్స్ అ లాట్ టు యూ యాజ్ వెల్. బోల్డ్ అయిన విశేషాలు చాలా సూపర్ గా మనం అయితే ఎంజాయ్ చేసాం. ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా జరిగింది. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ హావ్ లవ్డ్ ది ఫిల్మ్ అండి, అండ్ ఐఎమ్ ఆల్సో ఎంజాయ్డ్ యువర్ వే ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ దిస్ థింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మరైతే మత్తు వదలరా మూవీ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేసామో, మరి అందులో ఉన్న విశేషాలు కూడా మన సాయి బ్రో సూపర్గా చెప్పేశారు. ఇంకా ఎవరైనా మిస్ అయింటే పరిగెత్తుకుంటూ థియేటర్కి వెళ్ళి వినమ్రుడుగా సినిమా చూసేయండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కదా దాంతో కూడా దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.